ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ లోకంలో శత్రువులు మమ్మల్ని చుట్టినా దేవుడు తప్పించగల సమర్థుడండి. ఈ లోకంలో అన్ని మార్గాలు మూసుకొని పోయినా కూడా దేవుడు మార్గం లేని కాడ మార్గం తెలవగల సమర్థుడండి. ఈ లోకంలో శరీరులతో కాదు కానీ పోరాడేది దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నామండి. ఆ దురాత్మల సమూహము మనుషుల్లో ఉండి మనల్ని శోధించేదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనము మనుషులతో మనం పగ పెట్టుకోకుండా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు ఖచ్చితంగా ఆ మనిషిలో ఉండేటువంటి దురాత్మని వెళ్ళగొట్టి ఆ మనిషిని మార్చగల సమర్థుడండి. మనల్ని ఎవరైనా బాధ పెడితే మనం వాళ్ళ కుటుంబం సంగతి ఎప్పుడైతే ప్రార్థన చేసి ఎస్యా వాళ్ళు మంచి వాళ్ళు కానీ వాళ్ళలో ఉండే దురాత్మ శోధిస్తూ ఉంది, వాళ్ళు ఉండేటువంటి దురాత్మ మమ్మల్ని బాధ పెట్టాలని, నీ సేవ చేసే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళలో ఉండే దురాత్మ చేస్తూ ఉందని మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు వాళ్ళని విడిపిస్తాడు, ఆ దురాత్మని బంధిస్తారండి. మనము వాళ్ళని నాశనం అయిపోవాలా, వాళ్ళు పతనం అయిపోవాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. వాళ్ళు కూడా బాగుండాలా, వాళ్ళలో ఉండేటువంటి దురాత్మలు వెళ్ళిపోవాలా, అది యేసుక్రీస్తు వారి పాదాల కిందకి తొక్కివేయబడాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వాళ్ళు కూడా స్వస్థత పొందుకుంటారు. ఈ లోకంలో మనము వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు భౌతికంగా కనబడేటువంటి శారీరులు కాదు కానయ్యా మా శత్రువులు, ఆత్మీయంగా ఉండేటువంటి సాతానయ్య ఆత్మలు మమ్మల్ని శోధించాలని మనుషుల్లోకి ప్రవేశించి మమ్మల్ని శోధించేదానికి, మమ్మల్ని బాధ పెట్టేదానికి, మమ్మల్ని నరకంలోకి తీసుకొని వెళ్ళేదానికి, మిమ్మల్ని నన్ను దూరం చేసేదానికి సాతాను సకల ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే మీ మార్గంలో మేము ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో, మీ కట్టడల్లో మేము ఎప్పుడైతే గైకొంటూ ఉంటామో సాతాను మమ్మల్ని తప్పించాలని యేసుక్రీస్తు వారు వెంబడిస్తే వీడు పరలోకానికి వెళ్ళిపోతాడు, ఆయనకి ఇష్టమైన బిడ్డగా వీడు మారుతాడని నేరారోపణ చేసి మనుషులతో పాపం చేపిస్తూ ఉంటుంది. దీన్ని జయించే కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుసిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినతులు అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.